ఉద్యోగులకు ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన ఏ ఒక్క హామీని సవ్యంగా నెరవేర్చని పాపాన పోలేదన్నారు. కూటమి ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ డిఎస్సి అభ్యర్థులు విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు. డిఎస్సి పరీక్షకు 90 రోజుల సమయం ఇవ్వాలని, ఒకే రాష్ట్రం ఒకే ప్రశ్నాపత్రం విధానాన్ని అమలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వయోపరిమితి పెంచాలని, టెట్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్స్పై మొండిగా వ్యవహరించడం కారణంగానే నష్టపోతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి తొలి సంతకం చేసినటువంటి 11 నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ హడావిడిగా విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుమారుగా 7 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి మించిపోయి పరీక్షకి అర్హతగా పొందేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము వయోపరిమితి పెంచుతామని చెప్పేసి ప్రకటించారు. కానీ అది ప్రకటనలకే పరిమితమైంది తప్ప వయోపరిమితి పెంచలేదు. 47 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలని చెప్పేసి మేము ఈరోజు నిరుద్యోగుల పక్షాన మేము కోరుతామని. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 90 రోజులు మీరు ఫ్రీ కోచింగ్ ఇస్తామని చెప్పి 45 రోజులకే పరిమితం చేశారు. ఇప్పుడు మభ్యపెట్టి ఎస్సీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని మేము కోచింగ్ ఇస్తామని మభ్యపెట్టడం కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కాదా? మరి ఫ్రీ కోచింగ్ ఇచ్చి 45 రోజులకే పరిమితం చేసి 90 రోజులకి మీకు అనుకూలమైన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా సార్, మరి ఇది అన్యాయం కాదా సార్? ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ మెగా డిఎస్సి అంటున్నారు. దీన్ని అనంతపురం జిల్లా వాసులైతే ఖచ్చితంగా ఇది మెగా డిఎస్సి కాదు, డగా డిఎస్సి. అయితే మా కర్నూలు అభ్యర్థులు ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఇది ఒక కర్నూలు డిఎస్సి అనుకుంటున్నాం మేము. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా అనంతపురం జిల్లాకు 120 పోస్టులు అప్పటికే ఇచ్చారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక 147 పోస్టులు మాత్రమే మెగా డిఎస్సి అని చెప్పి మాకు 147 పోస్టులు మాత్రమే ఇచ్చింది. అందులో ఒక క్యాస్ట్ ప్రకారం చూసుకుంటే ఒక 7-8 తప్పితే ఏం లేవు. కావున ఇది మేము దగా డిఎస్సి అనుకుంటున్నాం. డిఎస్సి అభ్యర్థుల సమస్యలు ఏంటంటే ఇయర్గా 2 సార్లు టెట్ పెట్టాలండి, ఒక్కసారి కూడా ఈ సంవత్సరం టెట్ పెట్టలేదు. అలాగే 90 డేస్ టైం ఇవ్వాలండి, ప్రెజర్ తట్టుకోలేక 40 డేస్ ఇవ్వడం వల్ల ఇప్పటికే 3 చనిపోయారు సార్. తర్వాత వచ్చేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టాలండి. దానివల్ల ఏంటంటే 30 రోజులు 60 పేపర్లు పెట్టడం వల్ల ఒకరికి ఈజీగా ఒకరికి కష్టంగా రావడం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారండి. అలాగే ఏజ్ అనేది 47 ఇయర్స్కి పెంచాలి సార్. ఎందుకంటే తెలంగాణలో వచ్చేసి 46 ఇయర్స్కి ఉంది, కానీ ఇక్కడ మాకు 46కైనా ఇవ్వండి. ఎందుకంటే 10 ఇయర్స్ ఎప్పుడో అవుతుంది నోటిఫికేషన్ ఇచ్చి, 10 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మరి అందరు నష్టపోయారు కదా.